ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎంపిక జరిగింది. ఇదివరకు భారతీయ జనతా పార్టీ పుట్టక ముందు అంటే భారతీయ జనతా పార్టీకి అంతకుముందు జనసంఘ్. జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీ పుట్టింది 82, 83. అప్పటి నుండి లెక్కేసుకుంటే ఇన్ని దశాబ్దాలలో అంతకుముందు పుట్టినోళ్ళే అధ్యక్షులుగా అయ్యారు. అలా కాకుండా భారతీయ జనతా పార్టీ పుట్టాక పుట్టిన వ్యక్తి అధ్యక్షుడు అవడం తొలిసారి. ఇప్పుడు నబీన్ 45 సంవత్సరాల వాడు, బీహార్ వ్యక్తి, ఇంటర్మీడియట్ వరకే చదివింది. కానీ పార్టీ పట్ల పూర్తి లాయల్టీ, పార్టీని నడిపించడం సిద్ధాస్తుడు. మొన్నటి బీహార్ ఎన్నికల్లో విజయంలో కీలక పాత్ర పోషించిన వాడు కూడా. జాతీయ స్థాయి వ్యూహాల పనడంలో వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్. ఇప్పుడు తను తాజాగా చెప్పుకొస్తున్నటువంటి పాయింట్ అయితే తనకి ఇవాళ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వేళ నరేంద్ర మోడీ అతిథిగా పాల్గొనడంతో పాటు ఒక అద్భుతమైన విషయం చెప్పుకొచ్చారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, వ్యక్తి కంటే సంస్థ ముఖ్యం, సంస్థ అనేది ఒక వ్యవస్థ అన్నది నిరూపించారు. నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, నా బాస్ నబీన్, నేను నబీన్ అనేటటువంటి ఆయన అధ్యక్షతన పనిచేస్తున్న ఒక కార్యకర్తని. ఒక ప్రధానమంత్రి, ఒక విశ్వగురువు లాంటి స్థానం పొందుతా ప్రపంచంలోని అనేక దేశాల అధ్యక్షులు ఇవాళ రోజున పేరు పెట్టి పిలుచుకుని చనువుగా మాట్లాడుకునే అంతటి స్థాయి వ్యక్తి తన సంస్థ పట్ల, తన పదవి పట్ల, తన పైన ఏదైతే సంస్థకి హెడ్గా ఉండే వాళ్ళ పట్ల ఎలాంటి విధేయత ప్రదర్శించాలో ఆ విధేయత మిగతా కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చారు. అనేక పార్టీలో ఉన్న కార్యకర్తలు తమ పార్టీని ఎలా చూడాలో సూచించారు ఆయన.